రవీంద్రనాథ్ ఆధ్వర్యంలో సెకండ్ గ్రాడ్యుయేషన్ జరుగుతుంది. ఈ కార్యక్రమానికి చీఫ్ గెస్ట్గా విచ్చేసిన ప్రొఫెసర్ చింతా సుధాకర్ గారు, వైస్ ఛాన్సలర్, యోగి వేమన యూనివర్సిటీ కడప. అట్లాగే వెంకట సుబ్బయ్య గారు, రిజిస్ట్రార్, యోగి వేమన యూనివర్సిటీ కడప. డాక్టర్ పి బాబు గారు, రీజనల్ జాయింట్ డైరెక్టర్ ఆఫ్ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్, లుకింగ్ ఆఫ్టర్ కడప అండ్ చిత్తూరు. అట్లాగే నాతో పాటు కమిషన్ దగ్గర నుంచి వచ్చేసిన ఏజీఓ గారు తులసి, అట్లాగే సిఓ గారు అనురాధ, ఏఓ అకాడమిక్ ఆఫీసర్ కిరణ్, అందరికీ. అట్లాగే వేరే డిగ్రీ కాలేజీ నుంచి కొంతమంది ప్రిన్సిపాల్స్ వచ్చారు, వారికి, ఈ కాలేజీలో పనిచేస్తున్న ఫ్యాకల్టీ, నాన్ టీచింగ్ స్టాఫ్ అందరికీ కూడా ఈ సందర్భంగా నమస్కారం తెలియజేస్తూ పిల్లలందరికీ శుభాశిస్తున్నారు. మనకు ఈ గ్రాడ్యుయేషన్ డే అంటూనే నాకు 3 ఆస్పెక్ట్స్ వస్తున్నాయి. ఒకటి సెలబ్రేషన్, వీఆర్ సెలబ్రేటింగ్ గ్రాడ్యుయేషన్ డే ఇయర్. 2 రిఫ్లెక్షన్, 3 యాంటిసిపేషన్. ఈ ఫ్రేమ్లో ఒకసారి చూద్దాం. సో సెలబ్రేషన్ అంటే ఒకసారి మీరందరూ మీ ఎడ్యుకేషన్ జర్నీలో ఇంత దూరం వచ్చారు. ఇంత దూరం అంటే ఫిజికల్గా ఈ కాలేజ్ కాదు, ఎడ్యుకేషన్ జర్నీ అంటే స్టార్టింగ్ ఫ్రమ్ ఫస్ట్ క్లాస్. నౌ యూఆర్ బికమ్ ఎ గ్రాడ్యుయేట్. అంటే ఎన్ని సంవత్సరాలు? 15 సంవత్సరాలు. 15 సంవత్సరాలు జర్నీ చేస్తే ఈరోజు మీరందరూ కూడా గ్రాడ్యుయేషన్ లెవెల్కి వచ్చారు. ఎడ్యుకేషన్ సిస్టంలో గ్రాడ్యుయేట్ అయ్యాడు అంటే దాని అర్థం ఆ స్టూడెంట్ తన లైఫ్కి సంబంధించి ఇక మీదట సొంతంగా నిర్ణయాలు తీసుకొని, సొంతంగా ఒక మార్గాన్ని ఎంచుకొని, సొంతంగా మంచి లక్ష్యాలు పెట్టుకొని లైఫ్లో ముందుకు వెళ్ళాలనేది. సో ఆ రకంగా ఇది ఒక బెంచ్ మార్క్. ఈ లెవెల్కి మీరందరూ వచ్చినందుకు మనం అందరం కూడా ఇక్కడ సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ఈ సందర్భంగా మిమ్మల్ని ఈ 3 సంవత్సరాలు గ్రాడ్యుయేట్స్గా తయారు చేసినటువంటి ఈ కాలేజీలో పనిచేస్తున్న ప్రిన్సిపాల్, అట్లాగే ఫ్యాకల్టీ, వాళ్ళందరూ కూడా శ్రమపడితే మీరు గ్రాడ్యుయేట్స్ అయ్యారు. అట్లా మీ పేరెంట్స్ కూడా. కాబట్టి ఈ సెలబ్రేషన్ సందర్భంగా మనందరం ఒకసారి వాళ్ళకి గ్రాటిట్యూడ్ వ్యక్తం చేద్దాం. ఓకే. ఇంకా రెండో విషయం వస్తే రిఫ్లెక్షన్స్. ఈ 3 సంవత్సరాల్లో మీరందరూ కూడా మీ టీచర్స్తో కాలం గడిపారు. ఇష్టమన్నా ఇష్టం లేకపోయినా తప్పదు కాబట్టి ఈ మధ్య ఒక రిలేషన్షిప్ అనేది డెవలప్ అయి ఉంటుంది. దట్ కెన్ బి పాజిటివ్ ఆర్ నెగటివ్, వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఏదేమైనా అదేదో ఒక సినిమాలో పాట ఉంది కదా, జూనియర్ ఇంటర్ గ్రాడ్యుయేట్ అయిన తర్వాత ఏం పాటది? సో ఆ రకంగా రిఫ్లెక్షన్ అంటే అది, అరే మా టీచర్ నేను రోజు 3 సంవత్సరాలు ఏదో రకంగా హింసించాను, ఈ రోజు నేను వెళ్ళిపోతున్నానే, నాకు ఇంకా అవకాశం ఉండదు ఎట్లా అని చెప్పి ఓ మాస్టర్కు బాధపడడం. అట్లా ఇంకో కోణంలో చూస్తే అరే ఈ టీచర్ నాకు ఈ 3 సంవత్సరాలు చాలా సపోర్టివ్గా ఉన్నారు, మంచి గైడెన్స్ ఇచ్చాడు, అట్లాగే నాకు మంచి మార్కులు రావడానికి కానీ లేదా సబ్జెక్ట్ నాలెడ్జ్ పెరగడానికి కానీ పనిచేశారు, అది గుర్తు చేసుకుంటాం. సో బోత్ పాజిటివ్ అండ్ నెగిటివ్. అన్నిటికీ మించి ఈ 3 సంవత్సరాల్లో ఒక మూక తయారై ఉంటుంది ప్రతి ఒక్కరికి. 3, 4, 5 మంది ఒక ఫ్రెండ్స్ టీమ్ గ్రూప్ అంటాం మనం. సో ఇప్పుడు మీరు కూడా ఒకసారి అదే ఇంకా నువ్వు వెళ్ళిపోతున్నావు ఎట్లా ఇట్లా అంటే ఇవన్నీ ఎమోషన్స్ అన్నీ వస్తాయన్నమాట. సో అందువల్ల రిఫ్లెక్షన్స్ అంటే నా ఉద్దేశంలో అది కూడా ఉంటుంది ఈరోజు మనకి. మీరు అట్లా ఉంటే నా వైపు చూస్తున్నారు కానీ లోపల అవన్నీ ఉంటాయి. కరెక్ట్ అన్నా? థర్డ్లీ యాంటిసిపేషన్. ఇది అసలైంది. మీరు అందరికీ ఇక్కడ ఇంతవరకు నేను గతాన్ని గురించి చెప్పాను. ఈ 3 సంవత్సరాలు గతం. మనం లెక్చరర్స్తో ఎలా ఉన్నాం, మన ఫ్రెండ్స్ సర్కిల్తో ఎలా ఉన్నాం, ఎలా చదువుకున్నాం, ఎట్లాంటి పనులు కాలేజీలో చేసాం, మంచి పనులు అయి ఉండొచ్చు, చెడ్డ పనులు అయి ఉండొచ్చు, కొన్ని మొక్కలు పీకేసి ఉండొచ్చు, కొన్ని మొక్కలు నాటి ఉండొచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్. కానీ యాంటిసిపేషన్ అనేటప్పటికీ ఇక్కడ మనకు కొద్దిగా చాలామందికి యాంగ్జైటీ ఉంటుంది. సరే బాగానే ఉంది, ఇంతకాలం తల్లిదండ్రులు పంపించారు కాలేజీకి పోనీ, సరే కాలేజీకి వెళ్ళామా, మధ్యలోకి వెళ్ళిపోయినాం, తర్వాత మాట మొత్తం మీద కాలేజీ పేరు మీద కాలేజీకి వచ్చాం, ఏదో 3 సంవత్సరాలు గడిపాం, అయిపోయింది. సో తల్లిదండ్రులు మనల్ని బాగా చూసుకున్నారు, కాలేజీకి వెళ్తున్నాడని అట్లాగే లెక్చరర్లు పాఠాలు చెప్పారు, బాగానే ఉంది. ఇంకా ఇప్పుడు ఏంటిని
సో వాట్ What నెక్స్ట్, next? దిస్ ఈజ్ రిలేటెడ్ టు యాంటిసిపేషన్. సో అందు గురించి 3 ఆస్పెక్ట్స్ నాకు గుర్తుకొస్తున్నాయని చెప్పి మీతో నేను షేర్ చేసుకుంటున్నాను. సెలబ్రేషన్, రిఫ్లెక్షన్, యాంటిసిపేషన్. Anticipation. సో ఈ యాంటిసిపేషన్లో మీకంటూ ఒక క్లారిటీ ఉండాలి. ఈరోజు యంగ్ జనరేషన్ సఫర్ అవుతున్నటువంటి ఒక ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే, ఇప్పుడు 15 సంవత్సరాలు ఎడ్యుకేషన్ జర్నీలో ప్రయాణం చేసిన తర్వాత కూడా నేను ఎటు పయనించాలి అనే దాని మీద క్లారిటీ రాకుండా ఉండడం. అయితే దానికి బాధ్యులు మీరే నేను అన్నాను. ద ఎంటైర్ సిస్టమ్, మీ తల్లిదండ్రులు కావచ్చు, ఈ కాలేజీలో పనిచేసే ఫ్యాకల్టీ కావచ్చు, మీతో పాటు చదువుకున్నటువంటి పిల్లలు కావచ్చు, ఇంకా ఎవరైనా పెద్దలు కూడా కావచ్చు. ఇంతమంది అందరం కలిసి కూడా చాలామంది పిల్లలకి 15 సంవత్సరాల తర్వాత కూడా లైఫ్లో ఎటు పోవాలి, ఏం చేయాలి అనే దాని మీద క్లారిటీ లేకుండా మన సిస్టమ్ ఉందేమో అనిపిస్తోంది. ఈ యాంగిల్లో చూసినప్పుడు ఇంకా మన ఎడ్యుకేషన్ సిస్టాన్ని, ముఖ్యంగా హైయర్ ఎడ్యుకేషన్ సిస్టాన్ని ఇంకా స్ట్రెంగ్తన్ చేయాలన్నటువంటి ఆకాంక్షతో ప్రభుత్వం పనిచేస్తున్న విషయం సందర్భంగా గుర్తు చేస్తున్నాను. అంతే కదా, ఇప్పుడు నేను చేరినప్పుడు 3 మేజర్ సిస్టమ్, 3 సబ్జెక్టులు, BA హిస్టరీ, ఎకనామిక్స్, పొలిటికల్ సైన్స్ చదివేవాళ్ళు, లాంగ్వేజ్ చదివేవాళ్ళు. కొద్దిగా అప్పటికే కొన్ని స్కిల్ డెవలప్మెంట్ కోర్సులు, అంటే లైఫ్ స్కిల్స్ సంబంధించి, టెక్నికల్ స్కిల్స్ సంబంధించి పెట్టారు. అంతకంటే ఇంకా ముందుకు వెళితే స్కిల్ డెవలప్మెంట్ అనేది కాలేజ్ ఎడ్యుకేషన్లో ఒక ఇంగ్రీడియంటే కాదు. ఏదో రావడం కాలేజీకి, ఆ 3 సబ్జెక్టులు చదువుకోవడం, వెళ్ళిపోవడం. ఆ తర్వాత మళ్ళీ మనం ఏదైనా సరే ఒక ఉద్యోగాన్ని సంపాదించాలంటే మళ్ళీ 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు గ్రాడ్యుయేట్ అయిన తర్వాత ఈ ఇన్స్టిట్యూట్కి, ఆ ఇన్స్టిట్యూట్కి పోయి మళ్ళీ మనం ఈ సాఫ్ట్ స్కిల్స్, టెక్నికల్ స్కిల్స్, కొద్దిగా సబ్జెక్ట్ ఇంకా ఫర్దర్ ఎన్రిచ్మెంట్ ఇవన్నీ చేసేటప్పుడు ఉద్యోగం వచ్చే పరిస్థితి. సో ఇప్పుడు ప్రభుత్వం ఏం చేసిందంటే, అది 3 సంవత్సరాల పిల్లలు ఒక డిగ్రీ కాలేజీలో ఉంటే వాడిని మనం ఇంటిగ్రేటెడ్గా తయారు చేయాలి. మళ్ళీ బయటకు వెళ్ళిన తర్వాత ఈ రిపిటేషన్ వద్దు. దానికి అనుగుణంగా ఈ రోజున కరికులం డిజైన్ అయింది, కరికులం డిజైన్. ఇంకా మీరు అదే 3 మేజర్లో వెళ్తున్న లాస్ట్ బట్ 1 బ్యాచ్ అంతేనా? ఇంకా 2 బ్యాచ్లు ఉన్నాయా 3 మేజర్లో వెళ్ళేది? వీళ్ళేనా లాస్ట్ బట్ 1? Last but one is sir. ఇంకా 2 బ్యాచ్లు ఉన్నాయి. ఇంకొక 2 batch. బ్యాచ్లు. యా. సో 23-24 అకాడమిక్ ఇయర్లో ఒక సమూలమైనటువంటి మార్పు వచ్చిందని మీకు చెప్పాలని సందర్భంగా. ఎందుకంటే మీరంతా బయటకు వెళ్ళిన తర్వాత మీరు గ్రాడ్యుయేట్స్ అయ్యారు, బాగానే ఉంది. ఏమి రిటర్న్ చేయాలి కాలేజీకి? ఎవరైనా సరే మిమ్మల్ని పని పెట్టుకొని గ్రామాలు లేదా పట్టణాలన్నీ తిరిగి ఇంటర్మీడియట్ పాస్ అయిన వాళ్ళందరినీ చుట్టుపట్టుకొని కాలేజీకి పట్టుకొచ్చి చేర్చి చదువుతారా సస్తారా అన్నట్టు నేనేం ఎక్స్పెక్ట్ చేయట్లేదు మీ దగ్గర నుంచి. మీ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే, మా ఇల్లు ఉంది, చుట్టుపక్కల మనకు విజిబిలిటీ ఉన్న ఏరియాను చూస్తే ఎవరైనా ఇంటర్మీడియట్ పాస్ అయిన పిల్లలు ఉంటే నువ్వు ఆల్రెడీ గ్రాడ్యుయేట్ అయినా కాబట్టి లిటిల్ సపోర్ట్ చేయాలి. అరే బాబు, కాలేజీ నుంచి గ్రాడ్యుయేట్ అవ్వాలి, నీ లైఫ్ బాగుంటుందని. సో ఆ రకంగా మీరు బయటకు వెళ్ళిన తర్వాత కొంతమంది అలాంటి వాళ్ళు ఉంటారని మీకు చెప్తున్నాను. మీకు ముఖ్యంగా సుబ్బారావు లేచి అంటాడు, అటెండెన్స్ ఇస్ నాట్ అట్ ఆల్ ఏ ప్రాబ్లం. I never take attendance in the class, but 100% attendance. ఇట్లా చూస్తాడు ఇప్పుడు ఎదురుగా. ఇట్లా ఎవడో పోలా భాస్కర్ రాలేదు ఆయన మైండ్లో ఉండిపోతుంది. ఆయన రూమ్లోకి వెళ్ళిపోయిన తర్వాత క్లాస్ అయిపోయినాక అక్కడ మార్క్ చేసుకుంటాడు ఆప్షన్ అంతే. అటెండెన్స్ అనేది తీసుకోడు. జనరల్గా 60 మంది స్ట్రెంగ్త్ మాది ఇంటెక్. ఇంకా ఎవరైనా రిపీటర్స్ ఉంటే ఒక 5 మంది 10 మంది ఉంటారు, ఒక 65-70 మంది ఉంటారు క్లాస్లో. ఆ 70 మందిలో ఎవరు వస్తున్నారు, ఎవరు రాదు అట్లా చూస్తానే అది ఒక అటెండెన్స్ తీసుకోవడం అనేది ఒక ప్రత్యేకమైనటువంటి అది కార్యక్రమాల యాక్టివిటీ లాగా చేయడైనా. సో ఇట్లా ఉంటుంది అనమాట. సో డిఫరెన్స్ ఏమి? తర్వాత అలా అని చెప్పి ఆయన ఎగ్జామ్ పెడితే అందరూ పాస్ అయిపోతారు. ఈ బలభద్ర పెడితే 50% కూడా పాస్ అవ్వట్లేదు. సో రేపు ఫ్యాకల్టీ వైపు నుంచి నాకు అర్థమవుతుంది ఏంటంటే, యూ హ్యావ్ బికమ్ మెకానికల్. ఎప్పుడో నువ్వు చేరినప్పుడు అప్పుడేదో ఒక నోట్స్ ఏదో తయారు చేసుకుని, ఇప్పుడు వీళ్ళు 2022-23లో బయటకు వెళ్తున్నారు. వీళ్ళు లేటెస్ట్ మైండ్ సెట్ టెక్నాలజీ వరల్డ్లో ఉన్నారు. నువ్వు లెక్చరర్ అపాయింట్ అయినప్పుడు పద్ధతులు వేరు. ఇంకా నువ్వు అక్కడే ఉంటావు. వీడు ఎక్కడ ఉన్నాడు, నువ్వు ఎక్కడ ఉన్నావు, మీ ఇద్దరు మధ్య గ్యాప్ చాలా ఉంది. నువ్వేం చెప్తావు వాడు గురకెక్కదు, అందువల్ల క్లాస్ రాడు అంటాను. కాబట్టి వాడి మైండ్ సెట్ లేటెస్ట్గా మనం స్టడీ చేసి దాన్ని మనం కూడా అలవర్చుకోవాలి.
వాళ్ళు యంగ్ జనరేషన్ కాబట్టి ఫాస్ట్గా అడాప్ట్ అవుతారు చేంజ్కి. బట్ లెక్చరర్ టు ది ఎక్స్టెంట్ ఆఫ్ టీచింగ్, మిగతా విషయాలను నువ్వు ఎట్లుంటే నాకెందుకు, పర్సనల్గా నువ్వు ఎట్లన్నా ఉండు, ప్లీజ్ బాధ. సో ఆ గ్యాప్ను తగ్గించుకుంటూ రావాలని అంటాను నేను. అంటే ఏమి, మీ టీచింగ్ బాగుంటే ఆసక్తికరంగా పిల్లలకి ఇంట్రెస్ట్ కలిగేటట్లు ఆటోమేటిక్ కూడా పరిగెత్తుకుంటూ వస్తాడు, వచ్చి క్లాస్లో కూర్చుంటాడు. సో ఇది కొద్దిగా జరుగుతుంది, గుర్తుపెట్టుకోవాల్సింది ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇకపోతే నేను ఇందాక చెప్పినట్టు పిల్లలందరూ కూడా గతంలో లాగా ఇక్కడ డిగ్రీతో ఫుల్ స్టాప్ కాకుండా ఒక 2-3 రకాలుగా ఆలోచించాలి. ఒకటి, ఎవరికైనా హైయర్ ఎడ్యుకేషన్ పర్సూ చేయాలంటే పీజీ, పిహెచ్డి, రీసెర్చ్ ఇట్లాంటివన్నీ ఉంటాయి. సో ఆ యాంగిల్లో ఒక డెఫినెట్గా ఒక లైన్ ఆఫ్ యాక్టివిటీ ఎంచుకొని ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఈ రోజున ప్రపంచంలో రీసెర్చ్ అంటే భారతదేశం నెంబర్ 1. ముఖ్యంగా స్పేస్లో చూస్తున్నారు కదా, మనం ఎన్నో డెవలప్డ్ కంట్రీస్ని కూడా మనం ఓవర్కమ్ అయ్యాం. సో అందువల్ల లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఆర్ దేర్, నాట్ ఓన్లీ ఇన్ ఇండియా, ఈవెన్ అక్రాస్ ది ఫారిన్ కంట్రీస్. మీకు ఒక విషయం చెప్పిన, అమెరికాలో ఉండేది నాసానా, నాసాలో 60% ఇండియన్స్, యు నో దట్ ఇట్ ఇస్ టోటలీ డామినేటెడ్ బై ఇండియన్స్. ఇక్కడ ఎందుకంటే అక్కడ రీసెర్చ్కి బాగా ఎంకరేజ్మెంట్ దొరుకుతుంది. మనం ఏదో చెప్తే పెళ్లి చేసాం పోరా మనం తరిమేస్తాం, అంటే కిల్ చేసేస్తాం ఆ ఇన్స్టింక్ట్, రీసెర్చ్ చేసే ఇన్స్టింక్ట్ని. సరే, మనందరం నేర్చుకోవాల్సింది ఏంటంటే లైఫ్లో సమస్యలు కావచ్చు, సవాళ్ళు కావచ్చు, అవి లేకుండా ఎవరు అనుకోదు ఇక్కడ, వెదర్ ప్రొఫెషనల్ లైఫ్ ఆర్ పర్సనల్ లైఫ్. అయితే వాటిని మనం ఎప్పుడు కూడా పరిష్కారం చేయడానికి ప్రయత్నం చేయాలి. మీరు ఎక్కడైపోతారంటే దాంట్లో చిక్కుకుపోవడం, అశాంతిగా ఉండడం. ఒక ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఏంటంటే సమస్య అనేదానికి పరిష్కారం ఉంటుందని మనం సైంటిఫిక్గా చెప్పచ్చు. ఆ విషయం, దిర్ ఇస్ అ ప్రాబ్లం, దిర్ ఇస్ అ సొల్యూషన్. అయితే అది ఎట్లా, ప్రాబ్లం సొల్యూషన్ ఉంటే రాదు కదా, మనం ప్రయత్నం చేయాలి, చేస్తే వస్తుంది. ఒకసారి చేస్తే రాకపోవచ్చు, 2 సార్లు చేస్తే 3వ సార్లు రావచ్చు. సో అందువల్ల మీరు అందరికీ చెప్పొచ్చేది ఏంటంటే లైఫ్లో సమస్యలు అనేవి వస్తాయి, అవి పర్సనల్ కావచ్చు, ప్రొఫెషనల్ కావచ్చు, వాటిని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి, పరిష్కారం చేయడానికి ప్రయత్నం చేయాలి. అదే లైఫ్ అంటే. అంతే తప్ప గుడ్డించిన విస్తరలాగా నాకేమి సమస్యలు లేకుండా నేను లైఫ్ లీడ్ చేయాలి అని అనుకుంటే కుదరదు. సో అందు గురించి దీనికి ఒక సైటేషన్ ఉంది, సాల్వ్ ద ప్రాబ్లం ఆర్ లీవ్ ద ప్రాబ్లం, డోంట్ లివ్ విత్ ద ప్రాబ్లం. మీరందరూ చేసే పని ఏమి, యూ ఆల్వేస్ లివ్ విత్ ది ప్రాబ్లం, సంకలో పెట్టుకొని తిరుగుతూ ఉంటారు ప్రాబ్లాన్ని. కొన్ని సందర్భాల్లో ఆ ప్రాబ్లం సాల్వ్ చేసే శక్తి మనకు లేదనుకో, కొన్ని నువ్వు ప్రయత్నం చేసినా కొన్ని సమస్యల పరిష్కారం దానికి అదే వస్తుంది, నువ్వు ప్రయత్నం చేసినా రాదు. నిజం చెబుతున్నా, అటువంటిప్పుడు దాన్ని వదిలేయాలి. ఒక వ్యక్తి ఎవడో ఇట్లాంటి సమస్యలు తట్టుకోలేక నేను చచ్చిపోదామని చెప్పి బయలుదేరాడు. ఎదురుగా ఏదో ఒక చెట్టు కింద ఒక మహానుభావుడు కూర్చొని ఉన్నాడు. అయితే పెద్ద ఆయన ఎవరో మహానుభావుడు ఉన్నాడు కదా, ఇంకో మాట చెప్తే మంచిది, ఆ తర్వాత చచ్చిపోదామని చెప్పి వాడు ఆయన దగ్గరికి వెళ్ళి, స్వామి నేను సమస్యలతో చాలా సతమతం అయిపోతున్నాను, నా వల్ల కావట్లేదు పరిష్కారం చేయడం, నేను చచ్చిపోవాలనుకుంటున్నాను, నేను మార్గం చెప్తారా అని అడిగాడు. సరే నువ్వు రా నాతో అని చెప్పి వాడిని అక్కడ ఆశ్రమం ఉంటే అక్కడ తీసుకెళ్ళాడు. అక్కడ ఒక బందలు దొడ్డి ఉంటే 100 ఆవులు ఉన్నాయి, దాంట్లో చుట్టూ కంచి ఉంది, ఒక దగ్గర గేట్ ఉంది. వీడికి ఏమిటి అసలు ఇచ్చాడంటే ఈ స్వామి, అరే వీటన్నింటినీ పడుకోబెట్టరా అన్నాడు. భోజనం పెట్టి 8 గంటల ఆ రాత్రులు దాంట్లో లోపల తోసేసేవాడిని, తెల్లారి లోపల ఎన్ని పడుకోవాలి అన్నాడు. సరే నా ప్రయత్నం ఏం చేస్తాం స్వామి మొదలెట్టాడు. సరే వీడు ఏం చేశాడు, ఒక 10 ఆవులు నిల్చొని ఉంటే వాటిని పడుకోబెట్టాడు. సరే పడుకున్నాయి, మళ్ళీ అయితే పడుకోను 4 లేచాయి. పడుకోబెట్టి ఆల్రెడీ పడుకుని లేచాయి, వీడు పడుకోబెట్టేటప్పుడు మళ్ళీ 2 లేచాయి. సో ఈ రకంగా రాత్రి అంతా ఇదే జాగారం గడిచింది. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం కూడా గమనించాడు వాడు, కొన్ని ప్రమేయం లేకుండా పడుకున్నాయి. అర్థం కదా, వీటి ప్రమేయం లేకుండానే పడుకున్నాయి, కొన్ని ప్రమేయం లేకుండానే లేచాయి. ఈ రాత్రి అంతా వాడు తిక్కలేసింది అనమాట. పొద్దునే వచ్చి స్వామి అన్నాడు, ఏమర్థమైంది అన్నాడు. నాకు ఇదేం అర్థం కాలేదు, నిద్ర అయితే పోలేదు అన్నాడు. అరే లైఫ్లో సమస్యలు అనేది అందరికీ కావను, వస్తూ ఉంటాయి, కొన్ని వాటికి అవే పోతాయి, నువ్వేం ప్రయత్నం చేయాల్సిన పని లేదు.
నువ్వు నిబ్బరంగా ఉండడమే నువ్వు చేయాల్సిన పని. కొన్ని నువ్వు ప్రయత్నం చేయాల్సిందే, పరిష్కారం వస్తుంది. కొన్ని నువ్వు ప్రయత్నం చేసినా పరిష్కారం రాదు, వెయిట్ చేయాల్సిందే. ఇది లెసన్ ఆఫ్ ది లైఫ్. సమస్యల గురించి మనందరం అవే ఫేస్ చేస్తాం లైఫ్లో. సో లైఫ్లో మీరు బయటకు వెళ్తున్నారు కాబట్టి ఇప్పటి నుంచి గ్రాడ్యుయేట్స్ అయ్యారు, స్వతంత్రంగా మీ కాళ్ళ మీద మీరు నిలబడి ముందుకు వెళ్ళాలి కాబట్టి కొన్ని విషయాలు చెప్తున్నా. మీరు చేయకూడని పనులు 3 చెప్తా, దెన్ ఐ విల్ కంట్రోల్. ఇప్పుడు చేస్తూ ఉండడం మూర్ఖత్వంగా. అదేంటంటే చాలామంది పిల్లలు కంఫర్ట్ జోన్లోకి అలవాటైపోతున్నారు. అది ఒక రకంగా చెప్తున్నాను. ఈ మోడర్న్ పేరెంట్స్ యొక్క మీలో నాకు తెలిసి మీ తల్లిదండ్రులు ఇంకా భోజనం తినిపించేవాళ్ళు ఉన్నారేమో, ఏమో నాకు తెలియదు. ఉంటుంది పిల్లలు ఉంటారా? ఎవరున్నా చేతులు చూస్తా. రైట్. సో ఇట్లా నేను ఏమంటానంటే కంఫర్ట్ జోన్కి అలవాటు పడితే దాంట్లో నుంచి బయటకు రావడం చాలా చాలా కష్టం చెప్తున్నా నేను. మనం ఏదైనా సాధించాలంటే కంఫర్ట్ జోన్లో ఉండకూడదు. ఇప్పుడు పోకిరి సినిమా ఉంది, వాడు ముండేనా షిండేనా? షిండే. ఏం డైలాగ్ చెప్తాడు స్టూడెంట్ చెప్పండి ఎవరన్నా? అవి బాగా గుర్తుంటాయి కదా. కంఫర్ట్ జోన్ అంటే అదే, 3 పూటలా తినడం, రాత్రి పూట పగలు పూట వీలైతే పడుకోవడం, పొద్దున్నే మళ్ళీ లేయడం, మళ్ళీ ఇవి రిపీట్ చేయడం, సైకిల్. ఇప్పుడు మనం ఎట్లా చూస్తున్నాం ఒక అంశం పట్ల అనేది వెరీ ఇంపార్టెంట్. నేను పోకిరి సినిమా చూసి షిండే చెప్పిన డైలాగ్ నుంచి నేను నేర్చుకున్న పాఠం ఇది. మరి మీరేం నేర్చుకున్నారు తెలియదు, మీరు నవ్వి ఊరుకుని ఉంటారు చాలా మంది జోక్ కింద. బట్ దాంట్లో బ్యూటిఫుల్ మెసేజ్ ఉంది. సో కంఫర్ట్ జోన్ అనేది ఎగ్జాంపుల్. అందువల్ల పిల్లలు ఎప్పుడు కూడా కంఫర్ట్ జోన్లో ఉండకూడదు. దానికి ఆపోజిట్ ఏమి హార్డ్ వర్క్ చేయాలి. దేర్ ఇస్ నో సబ్స్టిట్యూట్ ఫర్ హార్డ్ వర్క్. మీరు ఏం సాధించాలని హార్డ్ వర్క్ చేస్తుంది. రెండోది మీ అందరిలో మీరు గుండెల మీద చేసుకోండి. ఇప్పుడు నేను చెప్పేది అందరిలో ఉంటుంది. ఏంటది అంటే బ్లేమ్ గేమ్. బ్లేమ్ చేయడం. ఈ బ్లేమ్ గేమ్లో ఒక విశేషం ఏంటంటే చాలామంది మీరు మిమ్మల్ని బ్లేమ్ చేసుకోరు. యు ఆల్వేస్ బ్లేమ్ అదర్స్. ఇట్స్ వెరీ బ్యాడ్. లైఫ్లో ఎవరైనా సరే పైకి ఎదగాలంటే కనుక ఈ బ్లేమ్ గేమ్ అలవాటు పడితే మాత్రం గోయిందని. అంటే ఏది సాధించలేకపోయినా సరే నా తల్లిదండ్రులు నాకు సరిగా కావాల్సినటువంటి సమకూర్చున్న వల్ల నేను సాధించలేకపోయాను, లేదా నా అన్నదమ్ములు నా అక్షరాలు సరిగా నన్ను చూసుకోలేదు, ముఖ్యంగా మా లెక్చరర్ సరిగా నాకు పాఠాలు నేర్పలేదు కాబట్టి నేను ఈ విధంగా తయారైపోయాను పనికిమాలిన వాళ్ళగా. కొంతమంది ఫ్రెండ్స్ ఉంటే ఆ ఫ్రెండ్స్ కూడా నన్ను చెడగొట్టారు. సో ఇట్లా మనం ఏం చేస్తామంటే అన్నిటికీ బ్లేమ్ చేయడమే. ఈ బ్లేమ్ గేమ్లో నేను ఇందాక చెప్పింది, ఎవరు బ్లేమ్ చేసుకోవాలి నువ్వు? యూ హ్యావ్ టు బ్లేమ్ యువర్ సెల్ఫ్, బికాస్ లైఫ్ ఈజ్ యువర్స్. యూ హ్యావ్ టు టేక్ యువర్ ఓన్ డెసిషన్స్ ఫర్ యువర్ ఓన్ లైఫ్. ఎవరు తీసుకుంటారు? సో మీరందరూ కూడా ఎట్లా ఉన్నారంటే ఈ బ్లేమ్ గేమ్ అనే ఒక కాంప్లెక్స్లో ఇరుక్కున్నారు. అట్లాగే ఇంకొక ఎగ్జాంపుల్, మీరందరూ కూడా రిమోట్. వాట్ ఈస్ ది బిహేవియర్ ఆఫ్ ది రిమోట్? మనం రిమోట్ టీపై మీద పెట్టి కూర్చుంటాం, ఫ్యామిలీ మెంబర్స్ 5-6 మంది. తండ్రి ఏదో ఒకటి పెడతాడు, ఒక ఛానల్. తల్లి వచ్చి సీరియల్ పెడతాడు, పిల్లగాడు వచ్చి కార్టూన్ పెడతాడు. అంటే పాపం టీవీ పరిస్థితి చూడండి. దేర్ ఇస్ నో ఫ్రీడమ్ ఫర్ టీవీ, పూర్ టీవీ. సో ఎవరు ఏదో నొక్కితే దాని వల్ల చూపిస్తుంది. అంటే దానికంటూ సొంతంగానే ఏమి ఉండదు అనమాట. ఎవడు నొక్కితే దాని ప్రకారం మాట్లాడడమే. సో మీరు అక్కడ టీవీ లాగా ఉన్నారైతే ఒకసారి చూసుకోండి అని చెప్తున్నా. గుండెల మీద చేసుకొని నేను టీవీ లాగా ఉన్నా. సో నువ్వు టీవీ లాగా ఉంటే వాట్ ఈస్ దిస్ ఎఫెక్ట్? ఈ ప్రపంచంలో ఉన్న అందరూ నేను రిమోట్తో ఆపరేట్ చేస్తుంటారు. సో దాని తగ్గట్టుగా నువ్వు డాన్స్ చేస్తుంటావు. నీ సొంత అంటూ నిర్ణయం ఉండదు. నువ్వేం చేయాలో నువ్వు చేసుకోలేవు, ఆడిస్తుంటారు. అంతా మూడోది చాలా ముఖ్యమైనది ఏంటంటే షార్ట్ కట్స్. అంటే ఏమి? సరే నేను ఏదో ఒక లక్ష్యం పెట్టుకున్నా, దాన్ని సాధించడానికి ఇదిగో ఈ మార్గం ఉంది. ఈ మార్గంలో వెళితే 1 సంవత్సరం కష్టపడితే తప్ప నేను ఆ లక్ష్యాన్ని చేరుకోలేను. అది మనకు ప్రూవ్. కానీ మనం ఏం చేయాలి? ఎట్లా ఒక వారంలో దాన్ని ఎట్లా చేరుకోవాలా?
ఓకే, ఒక 10 లక్షలు సంపాదించాలా, ఎట్లా సంపాదించాలి 10 లక్షలు ఒకేసారి? సొసైటీ యాక్సెప్టెడ్ వేలో 10 లక్షలు సంపాదించాలంటే మీలాంటి ఒక గ్రాడ్యుయేట్ ఎట్లా పనిచేయాలి? ఎన్నో రకాలుగా చట్టబద్ధంగా ఉండాలి, సామాజిక అప్రూవల్ ఉండాలి, సోషల్ అప్రూవల్, ఇవన్నీ ఉంటాయి కదా. సో షార్ట్ కట్ అంటే ఏమి, ఒక 2-3 కలుసుకొని మనం ఈ బ్యాంకుని కోరుకుంటే ఒక 10 లక్షలు సంపాదించవచ్చు. సో దిస్ ఇస్ కాల్డ్ షార్ట్ కట్. అంటే తప్పుడు మార్గంలో వెళ్ళి మనం ఏదో సాధించాలని ప్రయత్నం చేయడం నంబర్ 1. నంబర్ 2, కొంతమంది వాళ్ళ లైఫ్లో మంచి వాల్యూస్ అవన్నీ ఇన్కల్కేట్ అయింటాయి, కానీ ప్రయత్నం ఉండదు, హార్డ్ వర్క్ ఉండదు, ఫోకస్ ఉండదు. అందువల్ల వాడు ఏం చేస్తాడంటే గుడికి వెళ్ళి స్వామి అంతా నువ్వే చూసుకుంటాడు. నేను రేపు ఎగ్జామ్ రాయబోతున్నా, సివిల్ సర్వీసెస్ ఉండేది, అంతా నీ మీద వదిలేస్తున్నా. నేనైతే ఇంతవరకు ఏం చదవలేదు, రేపు వెళ్ళి కళ్ళు మూసుకుని పెట్టేస్తాను దేవుడికి ఎంపీసీకి ఆబ్జెక్టివ్ టైప్ కాబట్టి వెంకటేశ్వర స్వామి నువ్వే చూసుకోవయ్యా, కావాలంటే నేను వచ్చి గుండు తీసుకుంటాను మళ్ళా, లేకపోతే మా అమ్మ నాన్నగారికి చెప్పి ఒక 1,00,000 రూపాయలు కుండీలో వేస్తాను, గుడికి చెల్లిస్తాను. సో దిస్ ఆల్ షార్ట్ కట్స్. షార్ట్ కట్స్ ఆన్ నెగిటివ్ సైడ్, షార్ట్ కట్స్ ఆన్ పాజిటివ్ సైడ్. ఈ 3 ఉండకూడదు పిల్లలకి. నా వరకు అయితే నాకు ఈ 3 నేను చాలా నేను ఇలా నుంచొని మాట్లాడుతున్నా కానీ కొంతమంది తెలుసు ఐఎమ్ నాట్ ఆల్ ఫీలింగ్ వెల్, బట్ స్టిల్ బికాస్ ఆఫ్ యూ ఐఎమ్ స్టాండింగ్ హియర్.